తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. చాలా మందికి ఆర్థికపరమైన సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయండి. కొంతమంది లక్షలు సంపాదిస్తారు, కానీ నెల తిరిగేసరికి అవి కనీసం 10 రూపాయలు కూడా మిగిలినటువంటి పరిస్థితిని కొంతమంది దగ్గర మనం చూస్తూ ఉంటాం. మరి ఆర్థికంగా బాగలేనప్పుడు కెరీర్లో కూడా కొన్ని స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయడం వల్ల మనకు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, ఆర్థికంగా మనం స్థిరంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి అంటే దీనికి చక్కగా పరిహారం ఏం చెప్తారు మీరు? మూల ప్రకృతి అయినటువంటి ఈ యొక్క సప్తశతిలో చెప్పబడినటువంటి మూల ప్రకృతి అమ్మవారు 3 ఘట్టాలుగా మనందరికీ కూడా తెలియజేయబడుతున్నది. దాంట్లో రెండో ఘట్టం అయినటువంటి అమ్మవారే మహాలక్ష్మి అవతారం. ఓకే. అంటే కలియుగంలో అందరూ కూడా 3 విధాలుగా నడుస్తూ ఉన్నారు. ఒకటి శత్రు బాధలతోటి, ఒకటి రుణ బాధలతోటి, ఒకటి విద్య బాధలతోటి. ఈ మూడిట్లోనూ కూడా అందరూ కూడా మూడిట్లోనే నడుస్తూ ఉన్నారు. దీన్ని విడిచి దేంట్లోనూ నడవలేరు. అవును. మనం ఎదుగుతూ ఉన్నాం. ఎక్కడైనా మన వెనకాల ఒక శత్రువు ఉంటాడు, వీడు మనల్ని ఎందుకు మనం ఇది చేసి మన ముందుకు వెళ్ళిపోతున్నాడు, వాడి దగ్గర ఉన్నది ఏమిటి, నా దగ్గర లేనిది ఏమిటి అనేటువంటి ఒక చింత వాడికి. అట్లానే వాడు మనల్ని ఎందుకు వెనక్కి నెడుతున్నాడు అనేటువంటి చింత వీడికి. అవును. అట్లా మొట్టమొదటిగా కాళీ అవతారం చెప్పబడుతున్నది, మహాకాళీ అవతారం. రెండో ఘట్టంలోకి వచ్చేసేసరికి మహాలక్ష్మి అవతారం. మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెబుతూ, మహాలక్ష్మి అవతారంలో రెండో అవతారం అందరూ కూడా రుణబాధలు, అంటే ధన సంబంధమైనటువంటి బాధ కానివ్వండి, ఉద్యోగ సంబంధమైనటువంటి బాధ కానివ్వండి, లేదా వ్యాపార సంబంధమైనటువంటి బాధ కానివ్వండి, భూ సంబంధమైనటువంటి బాధ కానివ్వండి, ఈ బాధలన్నింటికీ కూడా రెండో అధ్యాయంలో మహాలక్ష్మి అమ్మవారు అంతా కూడా మహాత్మ్యం అంతా కూడా చెబుతూ, ఆ మహాత్మ్యంలో భాగంగా దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోదేహి, అక్కడ ఉన్నటువంటి అశేషమైనటువంటి ఋషులు దేవతలు ఇత్యాది వాళ్ళందరూ కూడా అమ్మవారిని పూజింపజేస్తూ, అమ్మా దేహి సౌభాగ్యం ఆరోగ్యం, సౌభాగ్యం ఇవ్వమ్మా, ఆరోగ్యాన్ని ఇవ్వమ్మా అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, నీ రూపాన్ని దాల్చి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించమ్మా అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించారు. ఆ అమ్మవారిని ప్రార్థింపజేస్తూ ఆ రెండో అధ్యాయంలో మహాలక్ష్మీ అవతారంగా చెప్పుకున్నారు. ఆ మహాలక్ష్మి అవతారంగా చెప్పుకున్నటువంటి ఈ మహాత్మ్య పఠనం, ఈ మహాత్మ్య స్మరణం, ఈ మహాత్మ్యం హవనం ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఉన్నటువంటి సకల రుణ బాధలు, సకల ధన బాధలు, ఉద్యోగ సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి అమ్మవారు అష్టైశ్వర్య భోగభాగ్యాల్ని ప్రసాదింపజేస్తూ, అట్లానే వారి అంటే ఉంటూ ఆ మహాలక్ష్మిగా ఉన్నటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి ఈ రెండో అధ్యాయంలో రెండో ఘట్టంలో తెలియజేయబడి ఉన్నది. అట్లానే కొంతమందికి ఈ లోకంలో మనకి ధనం మన దగ్గరికి రావాలంటే ముందు మన దగ్గరికి ఏదైనా ఒక విద్య రావాలి. ఆ విద్య మన దగ్గరికి రాందే ధనం మన దగ్గరికి రాదు. అవును. ఆ ధనం మన దగ్గరికి రావాలి అంటే విద్య రావాలి కదా. ఆ విద్య రావాలి అంటే ఎవరి యొక్క అనుగ్రహం కావాలి? అమ్మవారి అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. అమ్మవారిలో కూడా వివిధ రకాలైనటువంటి అమ్మవార్లు ఉన్నారు, ఇచ్చేటువంటి అమ్మవారు. ఈ ఇటీవల కాలంలో చాలా మంది శ్యామల అమ్మవారు వీణ పట్టుకుంటూ ఉంటుందని, ఆవిడ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని, అటువంటి వారందరికీ కూడా విద్యనంతటినీ కూడా చక్కగా కలిగింపజేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మూల ప్రకృతిలో నేను ఇందాక మీకు చెప్పినట్టుగా మూల ప్రకృతిలో ఉన్నటువంటి అమ్మవారు ఒక్కతే. ఆ ఒక్కటే అమ్మవారు వివిధ రకాలైనటువంటి శక్తుల్ని దాలుస్తూ పిల్లల దగ్గర ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా అందరికీ కావాల్సినటువంటి పిల్లలందరికీ కూడా కావాల్సినటువంటి విద్య ఏమిటి అని అంటే ఒక చదువే. చదువే పిల్లలందరికీ కూడా కావాలి. అట్లానే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా కావాల్సింది చదువే. విజ్ఞానం అనేటువంటిది కూడా చదువే. ఆ విజ్ఞానాన్నంతటినీ కూడా ఎక్కడ ఈ విజ్ఞానాన్ని ప్రదర్శించాలి అనేటువంటిది తెలియజేసేటువంటి ఆవిడ ఎవరైనా ఉన్నది అంటే మహాసరస్వతి అమ్మవారు. ఓకే. అందుకనే మనం చెప్పుకున్నట్టుగా అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అని మనం చెప్పుకున్నాం. చెప్పుకుంటూ ముగ్గురమ్మలు మూలపుటమ్మ, మూలంగా ముగ్గురమ్మలు చెప్పుకుంటూ మూలంగా ఒక ఆవిడ ఉంది. ఆ మూలంగా ఉన్నటువంటి ఆవిడే మనం రకరకాలుగా బాల్యంలో ఉన్నప్పుడు సరస్వతి అని, కొంచెం సంపాదనలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి అని,
మరి ఇంకొంచెం పెరిగిన తర్వాత సంపాదన పెరిగి మనకి ఒక ఐశ్వర్యం వస్తూ ఉన్నది అన్న సందర్భంలో ఎవరైనా శత్రువులు మన దగ్గరకు వస్తే మహాకాళీ అవతారం అని వివిధ రకాలుగా చెప్పబడుతూ ఉన్నాం. ఈ వివిధ రకాలుగా ఉన్నటువంటి అమ్మవారుల్లో ఎవరిని ఏ అమ్మవారిని పూజింపజేసినా మూలంగా ఒక ఆవిడ వచ్చి మనకి శక్తిని అంతటినీ కూడా ప్రసాదింపజేస్తుంది. అట్లానే మనం మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఎవరైతే వ్యాపార నష్టంలో, ఎవరైతే ధన నష్టంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా మహాలక్ష్మి అవతారంలో ఉన్నటువంటి సప్తశతిలో చెప్పబడి ఉన్నటువంటి మహాలక్ష్మి అవతారం, అట్లానే ఈ సప్తశతి హవనాన్ని ఎవరైతే చేస్తారో, ఎవరైతే మనం ప్రతిసారి చేసేటువంటి అష్టమి నాడు ఈ యొక్క హోమంలో పాల్గొంటారో అటువంటి వారికి ఉన్నటువంటి సకల రుణబాధలు, అట్లానే ఉన్నటువంటి ఉద్యోగరీత్యా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి సుఖ సౌఖ్యాలతోటి ఉంటారు అని చెప్పేసి ఆ జగజ్జన్ని అయినటువంటి పరమేశ్వరి అనుగ్రహం ఎల్లప్పుడూ కలుగుతుంది అని చెప్పేసి భావిస్తున్నాను. ఎస్ సరే, ఇప్పుడు మనం ఈ చేసేటువంటి పూజ, దీనికి సంబంధించినటువంటి పూజాధికరత్వం ఏదైతే ఉందో దానిలో పాల్గొనడం ద్వారా ఆర్థిక అభివృద్ధిని మనం ఖచ్చితంగా చూడగలుగుతామా? ఖచ్చితంగా చూడగలుగుతాం. ఎందుకంటే ఈ పురాణం అంతా కూడా ఇద్దరు చేతుల మీదుగా నడిచిందట. ఆ ఇద్దరు ఎవరు అనంటే ఒక రాజుగారు, ఒక వైశ్యుడు. ఓకే, వీరిద్దరు చేతి మీదుగా ఈ పురాణం అంతా కూడా నడిచింది. అసలు వీరిద్దరు ఎందుకు వచ్చారు ఈ పురాణంలోకి? అమ్మవారికి పురాణం కదండి ఇదంతా. అమ్మవారి పురాణం మనం మాట్లాడుకుంటూ వీరిద్దరిని ఎందుకు తీసుకొని వచ్చాం అని అనుకోవచ్చు. అంటే రాజుగారు దేనికి సంకోచం? రాజ్యాభివృద్ధికి సంకోచం రాజుగారు. అంటే రాజ్యంలో ఉన్నటువంటి అశేషమైనటువంటి మానవులందరూ కూడా సురక్షితంగా ఉన్నారా, అందరూ కూడా బాగున్నారా, వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా అందుతున్నాయా అని చూసేటువంటి వాళ్ళు రాజుగారు. అట్లానే వ్యాపార రీత్యా ఉన్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా అందుతున్నాయా అనేటువంటి చూసేటువంటి వాళ్ళు వైశ్యులు. వీరిద్దరు కూడా దీంట్లో వ్యాపారాన్నంతటినీ కూడా అంతటినీ ధ్వంసం చేసుకొని, అట్లానే వారికి ఉన్నటువంటి వ్యాపారాన్నంతటినీ కూడా పోగొట్టుకున్నటువంటి వైశ్యుడు అరణ్యంలోకి వచ్చారట. ఓకే, అట్లానే తన రాజ్యాన్నంతటినీ కూడా పోగొట్టుకున్నటువంటి రాజుగారు కూడా అరణ్యంలోకి వచ్చారట. వీరిద్దరూ కూడా అరణ్యంలోకి వచ్చి ఒక చెట్టు కింద ఉన్నటువంటి ఋషి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వారిని అడిగారు, అయ్యా, ఇద్దరు కూడా వారికి ఉన్నటువంటి బాధలు చెప్పుకున్నారు. అయ్యా, నాకు ధనం అంతా కూడా పోయిందండి, నా వ్యాపారం అంతా కూడా పోయిందండి అని చెప్పేసి ఈ వైశ్య గారు చెప్పుకున్నారు. అట్లానే ఇటు వచ్చేసరికి ఈ రాజుగారు చెప్పారు, అయ్యా, నా రాజ్యం అంతా కూడా పోయిందండి, నన్ను రాక్షసులందరూ కూడా నన్ను రాజ్యంలో నుంచి వెళ్ళేశారు, బయటికి పంపించేశారు, దీని అంతటికీ కూడా మూలం కారణం వాళ్ళండి, నా రాజ్యం అంతా పోయిందండి అని చెప్పేసి ఆయన బాధ ఆయన చెప్పుకున్నారు. వీరిద్దరిని కూడా దగ్గర కూర్చోబెట్టి, అయ్యా, మీరిద్దరు కూడా ఇక్కడ కూర్చోండి అని చెప్పి చక్కగా అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ వైశ్యుడికి అట్లానే ఆ రాజుగారికి ఇద్దరికి కూడా అమ్మవారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి దేవీ మహాత్మ్య పురాణం అంతా కూడా వారికి చెబుతూ, వారితో హోమాన్ని చేయిస్తూ, వారికి ఉన్నటువంటి సకల బాధలన్నీ కూడా తొలగింపచేసి మరలా ధనాన్నంతటినీ కూడా అభివృద్ధి చెందేటట్టుగా, ధనాన్నంతటినీ కూడా వారి దగ్గరికి రప్పించుకునేటట్టుగా అటువంటి ఐశ్వర్యాన్నంతటినీ కూడా వైశ్యుడికి ఇచ్చి వారి రాజ్యానికి పంపించింది అమ్మవారు. ఓకే, అట్లానే తన రాజ్యాన్నంతటినీ కూడా, అంటే ఈ రాజుగారికి ఉన్నటువంటి బాధ ఏమిటి అని అంటే చింత కూడా ఎట్లా ఉండాలి, అమ్మవారి దగ్గర చింత కోసం మనం వెళుతున్నప్పుడు, చింతతో మనం అమ్మవారి దగ్గరికి వెళుతున్నప్పుడు ఎటువంటి చింత ఉండాలి, ఎవరినో మనం పడగొట్టాలి, ఎవరినో మనం నష్టంలో పెట్టాలి అనేటువంటి చింతతోటే అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారి ఫలితం ఇవ్వదు. కేవలంగా నేను బాగుండాలి, నేను ఎదగాలి, నేనే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని అనుకుంటే మాత్రమే అమ్మవారి అనుగ్రహం కలగాలి అని అనుకుంటే మాత్రమే అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇలాంటప్పుడు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పూజ జరిగేటప్పుడు నన్ను వీడు వేధిస్తున్నాడు అనేది కొంత చెప్పుకుంటారు మనసులో అయినా, లేకపోతే పూజలో ఏదన్నా వేసేటప్పుడు మామూలుగా వేస్తారు కదా సార్ హోమంలో, అవి వేసేటప్పుడు కొంత చెప్తా ఉంటారు. మరి అలాంటప్పుడు ఎట్లా ఉంటుందంటారు? మరి అంటే చెప్పుకోవటం, ఫలానా వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారు, ఆ బాధ నుంచి మనం విముక్తి అవ్వాలి అని చెప్పుకోవటంలో తప్పు లేదు. సర్వాబాధ ప్రశమనము ఆవిడే చెప్పింది. ఓకే, ఆవిడ్ని మనం పూజింపజేస్తున్నాం ఎందుకోసం? సర్వాబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్దైరి వినాశనం. అమ్మా, సర్వ బాధలన్నింటినీ కూడా
నా దగ్గర నుంచి తీసివేసేసి నన్ను విముక్తి చెయ్యమ్మా, నీ పిల్లవాడిని కదా నేను. ఒక తల్లి వారి పిల్లవాడు బాధపడుతూ ఉంటే చూడలేదు తల్లి. ఎట్లా ఏ పని చేసినా సరే ఆ పిల్లవాడికి ఉన్నటువంటి బాధనంతా కూడా తీసివేసేయాలని కేవలం భావన మాత్రమే ఉంటుంది ఆ తల్లికి. అట్లా మనం అందరం కూడా ఆవిడ పిల్లలం కదా, ఆవిడకి మనకి ఏం కావాలి, మన దగ్గర ఏం ఉండాలి అనేటువంటిది ఆవిడకి తెలియదా? కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఆవిడకి ఏం కావాలో ఆవిడ తెలుసు, ఆవిడ ఏ ఫలితాన్ని ఇవ్వాలో ఆవిడకి తెలుసు. కాబట్టి మనలో ఆ కూర్చున్న కాసేపు, హోమంలో పాల్గొన్నటువంటి కాసేపు కూడా అటువంటి చెడు బాధల్ని రానివ్వదు అని ఆ మంత్రంలో భాగమైనటువంటి ఆ మంత్ర సారాన్ని తీసుకున్నటువంటి నేను భావిస్తూ ఈ మాటనంతటినీ కూడా చెబుతున్నాను. కాబట్టి అక్కడ ఎవరు కూడా చెడుగా ఆలోచించి సరే ఆలోచించారు, వారు నన్ను పలానా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని ఆలోచించారు, ఆలోచించి వేస్తున్నారు అంతే. అంతవరకు ఇది మంచి ఫలితమే. నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఆ ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అని అనుకుంటే అమ్మవారి ఫలితం ఇస్తుంది. నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను ఈ హోమం చేస్తున్నాను, నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళు నశింపజేయటం కోసం ఈ హోమం చేస్తున్నానంటే అమ్మవారి ఫలితం. సార్, ముఖ్యంగా ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోవడానికి విశేషంగా పౌర్ణమి ముందు రోజున, అంటే జూన్లో వచ్చే పౌర్ణమి ముందు రోజున 22వ తేదీన ఒక విశేషమైన పూజాది కార్యక్రమాన్ని మీరు నిర్వహించబోతున్నారు. సో దానికి దంపతులు రావచ్చు, సింగిల్గా అయినా కూడా రావచ్చు అంటారా? సో ఈ పూజా ఫలితాన్ని చాలామంది అంటారు, పూజ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఫలితం వస్తుందని చెప్పేసి, మీరేం చెప్తారు? అంటే సకల పురాణాలన్నీ కూడా చెప్పబడింది ఏంటి అని అంటే, ఈ పూజా ఫలితం అంతా కూడా మనకి ఎట్లా ఫలితాన్ని ఇస్తుంది, ఎన్ని రోజుల్లో ఫలితాన్ని ఇస్తుంది అంటే, కొంతమంది చెప్తారు 15 రోజుల్లో ఫలితం ఇస్తుంది, కొంతమంది 30 రోజుల్లో ఫలితం ఇస్తుంది, కొంతమంది 40 రోజుల్లో ఫలితం ఇస్తుంది, మండల దీక్షగా ఉంటే ఫలితం ఇస్తుంది అని చెప్పేసి చెబుతారు. ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఈ హోమాన్ని చేస్తారో, త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఈ హోమంలో పాల్గొంటారో అటువంటి వారికి సత్వరంగా, అంటే వెంటనే ఫలితం ఇస్తాను అని చెప్పేసి అమ్మవారు సాక్షాత్తుగా మూల ప్రకృతి అయినటువంటి మూలంలో ఇంకా ఆఖరికి సప్తశతిలో ఆఖరికి వచ్చేస్తున్న కొద్దీ అమ్మవారు ఇస్తున్నటువంటి ఫలితాలన్నిటి గురించి కూడా దీంట్లో వివరిస్తూ ఉంటుంది. సాక్షాత్ అమ్మవారే చెబుతుంటుంది ఆ మహర్షులకి, ఈ ఋషికి, ఇట్లానే ఈ వైశ్యుడికి, రాజుగారికి అందరికీ దగ్గరకు కూర్చోబెట్టుకొని మీరు చేసినటువంటి పూజా ఫలితం ఇది, మీకు నేను ఇస్తున్నటువంటి ఫలితం ఇది, దేవతలందరికీ కూడా ఇస్తున్నటువంటి ఫలితం ఇది అని చెప్పేసి సాక్షాత్ అమ్మవారే చెబుతూ ఉంటుంది దాంట్లో. కాబట్టి ఎవరైతే దాంట్లో త్రికరణ శుద్ధిగా, నేను కొంతమందికి చాలా మందికి ఈ లోకంలో ఏమిటి అని అంటే, మన శరీరం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనసు ఉండదు ఇక్కడ. పూజలో మనం హోమం చేయమంటాం, అక్కడ ఉన్నటువంటి పండితోత్తములు ఏదో ఈ ద్రవ్యం ఇస్తారు, ద్రవ్యం ఇచ్చి ఆ ద్రవ్యాన్ని స్వాహ అని చెప్పినప్పుడు హోమగుండంలో వేయండి అమ్మా అని చెప్పేసి ఆ జ్వాల వస్తుంది కదా, ఆ జ్వాలలో వేస్తూ ఉండండి, అగ్నికి స్వాహాకారాన్ని ఇవ్వండి అని చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వెనకాల ఎవరో వస్తున్నారని వెనక్కి చూస్తూ, ముందు ఎవరో ఉన్నారని ముందు చూస్తూ, ఆ స్వాహాకారం అయిపోయిన తర్వాత స్వాహాకారం ముందో ద్రవ్యం వేసేస్తారు. ఇప్పుడు మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో, మనం ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఒక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాము, ఒక సంకల్పాన్ని మనం వాళ్ళ దగ్గరికి పెట్టుకోవడానికి వెళుతున్నాం. వెళ్ళినప్పుడు వారు చెప్పినటువంటి టైంకి, వారు ఉన్నటువంటి సమయానికి మనం వారి దగ్గరికి వెళితే ఆ ఫలితం మనకు వస్తుంది. వారు వెళ్ళిపోయిన తర్వాత, వారు వెళ్ళక ముందో మనం వస్తే ఫలితం మన దగ్గరికి రాదు. అట్లానే అమ్మవారు కూడా ఏమిటి అని అంటే, లోకంలో అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను అనమాట మీకు. అట్లానే మనం అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం ఒక బాధతో, ఒక చింతతో, ఒక ఆనందంతో అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ ఏ ఫలితం ఇస్తుంది అనేటువంటిది ఆశిస్తూ మనం అమ్మవారి దగ్గరికి వస్తున్నాం. కాబట్టి అక్కడికి వచ్చిన కాసేపు, అమ్మవారి దగ్గర కూర్చున్న కాసేపు, ఆ పూజలో పాల్గొన్న కాసేపు అమ్మవారి దగ్గర త్రికరణ శుద్ధిగా అమ్మవారు స్మరణ చేస్తూ అమ్మవారికి పూజలో భాగంగా ఆ పూజలో పాల్గొంటే మాత్రమే సత్వరంగా ఫలితం వస్తుంది. తర్వాత మీరు అడిగినటువంటి విధంగా 30 రోజుల్లో, 40 రోజుల్లో, 100 రోజులు పోయినా, సంవత్సరం పోయినా ఈ ఫలితం రాదు. అట్లా చేస్తే చక్కటి వివరణ ఇచ్చారు. చాలా మంది రండి పాల్గొనండి అయిపోద్ది వచ్చేస్తుంది అని చెప్తున్నారు, కానీ పూజా ఫలితాన్ని కూడా మీరు వాళ్ళకే వదిలేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో నలుగురికి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పారు. ఈ నలుగురు ఎవరు, అసలు వీళ్ళు నలుగురు ఎందుకు వచ్చారు? ఒక్కళ్ళే కదా, సంకల్పం ఒక్కళ్ళదే కదా. ఆ సంకల్పం ఒక్కళ్ళదే అయినప్పుడు ఆ ఒక్కళ్ళకే ఫలితం రావాలి కదా అని చెప్పేసి అంటే వేదం అట్లా ఒప్పుకోదు, శాస్త్రం అట్లా ఒప్పుకోదు.
కర్త కారగిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన Yes. అని వేదం చెబుతూ ఉన్నది. దీనికి అర్థం ఏంటండి అనంటే కర్త అంటే చేసేటువంటి వాడు, కారయిత అంటే చేయించేటువంటి వాడు, ప్రేరక ఈ హోమం చేసుకోండి మీరు బాగుపడతారు, ఈ హోమం చేసుకోండి మీరు సత్ఫలితాలను అందుకుంటారు అని చెప్పేటువంటి వాడు, ప్రేరక అంటే ఈ సామాగ్రి అంతటిని కూడా మనం ఏదైనా ఒక పూజ చేసుకోవాలంటే దానికి నెయ్యి కొనుక్కు రావాలి, లేదా వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలు అమ్మవారికి చెప్తున్నటువంటి ఈ దానిమ్మ పళ్ళనో లేదంటే జామ పళ్ళనో ఇత్యాది గుమ్మడి పళ్ళనో లేదంటే చెరుకు ముక్కలను అమ్మవారికి స్వాహాకారాల్లో చాలా చెబుతూ ఉన్నాయి ఆ పూర్ణాహుతుల్లో. ఆ ద్రవ్యాన్ని అంతటినీ కూడా అమ్మేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, వారు నించొని కష్టపడుతూ ఉంటారు కదా, అక్కడ ఎండకనో వానకనో చలికనో కష్టపడుతూ ఉంటారు. వారికి కూడా మనం చేసేటువంటి మూలంలో ఏదైతే ఎక్కడైతే ఈ మూలంలో పని జరుగుతున్నదో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి దేనికోసం సేకరిస్తున్నాం మనం అంటే ఒక ఫలితం రావటం కోసం సేకరిస్తున్నాం. ఆ ఫలితంలో సుకృతే దుష్కృతే చేయవా అంటే సుకృతం అంటే మంచిది, దుష్కృతం అంటే చెడుది, మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది మీ మీదే వదిలిపెట్టింది అమ్మవారు. భగవంతుడు ఎవరైనా సరే, దేవుడు దేవత అని పిలువబడేటువంటి ఎవరైనా సరే సుకృతే దుష్కృతే చేయవ చత్వార సమభాగిన ఖచ్చితంగా మంచి కానివ్వండి చెడు కానివ్వండి మీరు అక్కడ కూర్చొని మూలంలో మంచి చేశారా ఈ నలుగురికి ఫలితం వస్తుంది. చేసుకునేటువంటి మీకు, చేయించేటువంటి నాకు, అట్లానే ఈ మన ఇద్దరి దగ్గరికి మన ఇద్దరం కలవడానికి ఉన్నటువంటి మూడో వ్యక్తికి, అట్లానే మన ముగ్గురికి కలవేటటువంటి దగ్గరికి రావాల్సినటువంటి వచ్చినటువంటి పూజా సామాగ్రికి అంతటికి కూడా నలుగురికి 4 సమభాగాలుగా ఈ ఫలితాన్ని అంతటినీ కూడా అమ్మవారు, భగవంతుడు, ఈశ్వరుడు, ఆంజనేయుడు ఇత్యాది రకాల దేవతలందరూ కూడా ఇస్తారు అని చెప్పేసి వేదం అంతా కూడా చెప్పబడి ఉన్నది. కనుక ఈ ఫలితాన్ని ఎవరైతే అందుకోవాలి అని అనుకుంటారో అటువంటి వారందరూ కూడా భక్తి, శ్రద్ధ, క్రియ లోపం లేకుండా త్రికరణ శుద్ధితో చేస్తే, భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ ఫలితాన్ని వారు ఇంటికి వెళ్లే లోపలే అందుకుంటారు. సో ముఖ్యంగా ఈ ఏదైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టు వారు చేయాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా చెప్పున్నారు. మీరు కూడా జూన్ 22వ తేదీన విశేషంగా ఈ పూజాది క్రతువును కూడా నిర్వహిస్తున్నారు. ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పాల్గొంటారు. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. ఏంటంటే మనం చేస్తున్నామని చెప్పడం మనం ఒక ధర్మం కాబట్టి సో మనం ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది. మీరు కూడా దీంట్లో పాల్గొనాలని అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్తో అయితే కాల్ చేసి గురువుగారితో నేరుగా మాట్లాడి మీ యొక్క వివరాలు తెలియజేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.